దేవునికి స్తోత్రం కలుగును గాక. నేటి వాక్య ధ్యానం కొరకు లూకా శుభవార్త 11వ అధ్యాయం. యేసుక్రీస్తు ప్రభువారు ఒక ప్రత్యేకమైన స్థలంలో ప్రార్థన చేస్తూ ఉన్నారు. ప్రార్థన ముగించబడిన తర్వాత ఆయన శిష్యుల్లో ఒక వ్యక్తి ఇలాగ అడుగుతున్నాడు, యోహాను తన శిష్యులకు ప్రార్థన నేర్పినట్లుగా మాకు కూడా ప్రార్థన నేర్పించండి అన్నాడు. అప్పుడు ఆయన చెప్తున్నారు, మీరు ప్రార్థన చేసేటప్పుడు పరలోకమందున్న మా తండ్రి అని ప్రార్థన చేయండి. ఆయన రాజ్యం రావాలని, కావలసిన ప్రతిదిన ఆహారము దయచేయాలని, రుణస్థులు క్షమించబడాలని, శోధనలోంచి తప్పించబడాలని, ఆయన రాజ్యము మహిమ నిరంతరము నిలిచి ఉండాలని ప్రార్థన చేయండి అని వారికి ప్రార్థన నేర్పించాడు. ఇంకా ఆయన ఇలా చెప్తున్నారు ప్రార్థన గురించిన వివరం. మీలో ఎవరికైనా ఒక ఫ్రెండ్ ఉండుండి వాడు ఒకవేళ అర్ధరాత్రి వస్తే వాడేం చేస్తాడు? తన స్నేహితుడి దగ్గరికి వెళ్తాడు, తినడానికి ఏదైనా అడుగుతాడు. ఒకవేళ ఆడు ఇవ్వననో లెగలేననో చెప్తే ఏమాత్రం మొహమాట పడకుండా ఫ్రెండే కాదని ఖచ్చితంగా వాళ్ళు లేచి ఇచ్చేంత వరకు అడుగుతూనే ఉంటాడు. మా పిల్లలు మాతో ఉన్నారన్నా నాకు లెగడానికి కుదరలేదైనా ఒప్పుకోడు, ఎందుకంటే తన ఫ్రెండ్ గనక. అలాగున మాటమాటిగా అడిగితే ఖచ్చితంగా లేచి కావలసిన వాటిని ఇస్తాడు కదా. అలాగే మీరు ప్రార్థన చేసేటప్పుడు అడగండి. ఏదో 1-2 సార్లు అడిగినలే సరిపోయింది అని అడగండి. ఎలాగ అడగాలట? విసుగు వచ్చేయాలట. అందుకని ప్రభు చెప్తారు, విసుకక నిత్యము ప్రార్థన చేయండి అని. మనం అడిగితే దేవునికి విసుగు రావాలి, అన్నిసార్లు అడగాలి అని ఆయన ఉద్దేశాన్ని చెప్తున్నాడు. ఇంకా అంటున్నాడు, ఇచ్చే వరకు అడగాలని. కొన్నిసార్లు ఏదో నేను ప్రార్థన చేశాను, దేవుడు జవాబు ఇవ్వలేదు అని ముగించేయొద్దు. ఇచ్చి వరకు అడగమంటున్నాడు ఆయన. ఈ మాటలు ఎంత అమూల్యమైన విషయాన్ని తెలియచేస్తున్నాయి. ప్రభుని అడిగే విషయంలో చాలాసార్లు అడిగానులే, ఇక ఆయనకి తెలియదేంటి, ఇంకా ఆయన జవాబు ఇవ్వలేదు, ఇచ్చేవాడైతే ఇవ్వడా? కావాలని ఇవ్వలేదు ఆయన అనుకొని సతికిల పడిపోతారు. ఆయన ఏమంటున్నాడు? అడగండి, ఇచ్చే వరకు అడగండి, తట్టండి, తీసే వరకు తట్టండి. అడుగు ప్రతి వాడు పొందుకుంటాడు. ఒక గొప్ప మాట చెప్తున్నాడు ఆయన. ఖచ్చితంగా ఈ రోజు నుంచి విసుక్కుపోకుండా ప్రభు ఇచ్చే వరకు నీ అక్కర ఉన్నవేమో, నువ్వు ఏదైతే ప్రభు దగ్గర నుంచి ఆశిస్తున్నావో, పొందుకోవాలనుకున్నావో, పొందుకునేంత వరకు అడుగుతూ ఉండండి. ఒక మోగదయం పట్టినటువంటి వ్యక్తి మోగదయం నుంచి విడుదల పొందిన తర్వాత మాట్లాడుతుంటే అది చూసినటువంటి వారు ఆశ్చర్యపడ్డారు. అయితే అందులో కొంతమంది, ఈయన దెయ్యాలకి అధిపతి ఏమో, అందుకనే దెయ్యాలను వెళ్ళగొడుతున్నాడు అని కొంతమంది, మరికొంతమంది పరలోకం నుండి ఏదైనా ఒక సూచక్రియ చేయొచ్చు కదా మాకు అని అడుగుతున్నారు. ప్రభు వాళ్ళకి సమాధానాలు చెప్తున్నాడు. ఏ రాజ్యమైనా వాడికే వ్యతిరేకంగా పనిచేస్తే నిలబడుతుందా? దెయ్యాల రాజ్యం
ఈ మోగోడుగా చేసేసి ఈ వ్యక్తిని బాధిస్తే, నేను ఆ సాతానికి సంబంధించిన అయితే నేను పోగొట్టుకుంటానా? నా రాజ్యమే కదా కూలిపోతుంది. మీరు నన్ను అలాగెందుకు మాట్లాడుతున్నారు? ఇది నాకు వ్యతిరేకమైన రాజ్యం అని ఆయన వారికి సుస్పష్టంగా తెలియచేస్తున్నాడు. నిజమే, తనకు తానే వ్యతిరేకంగా ఏర్పడినటువంటి కుటుంబం కానీ, రాజ్యం కానీ ఎట్టి పరిస్థితిలో నిలబడదు. ఈరోజు ఈ మాటలు వింటున్న బిడ్డలారా, మీ ఇంట్లో మీ మీదకే వ్యతిరేకంగా మీ పిల్లలే తిరుగుబాటు చేస్తే మీ కుటుంబం ఉంటుందా? చిన్న భిన్నం అయిపోతుందా? ఇది కూడా అంతే అని చెప్తున్నాడు ఆయన. రెండో దానికి సమాధానం చెప్తున్నాడు ఆయన. పరలోకం నుండి సూచక క్రియ కావాలి అంటే యోనాకు జరిగినట్లుగా తప్ప ఇంకే సూచక్రియ ఉండదు అన్నాడు. నినివే పట్టణానికి వెళ్ళమంటే తర్షీషుకు వెళ్ళినటువంటి యోన చేప కడుపులో ఎలాగైతే 3 రోజులు ఉన్నాడో, అలాగే మనుష్య కుమారుడు మరణించి 3 దినాలు సమాధిలో ఉంటాడు, 3వ దినాన తిరిగి బయటికి వస్తాడు అని. యోనాకు జరిగింది అదే. 3 దినాలు చేప కడుపులో ఉండి తిరిగి బయటకు వచ్చాడు. అలాగే ఉంటది అని ప్రభు తెలియచేశాడు. ఆయన మాట్లాడుతుంటే ప్రజలకు ఆశ్చర్యం కలుగుతూ ఉంది. ఇంకా ఆయన అంటున్నాడు, ఒక వ్యక్తికి అపవిత్రాత్మ పట్టుకుంది. ఆ ఇల్లు ఊడ్చి అమర్చి ఉన్నట్లుగా హృదయం ఊడ్చి అమర్చింది. అది కొన్ని దినాలు అయిన తర్వాత ఉండి వెళ్ళిపోయింది. అదేం చేసింది? మరికొన్ని చెడ్డవాటిని తీసుకొచ్చింది. ఇప్పుడు మొదటున్న దరిద్రం కంటే ఇప్పుడు దరిద్రం ఎక్కువైపోలేదు. కాబట్టి మీరు అలాగే ఉన్నారు అని చెప్తున్నాడు ఆయన. ఈ మాటలు చెప్తుంటే ఆశ్చర్యపడినటువంటి ఒక ఆమె అంటుంది, అయ్యా నిన్ను మోసిన ఆ గర్భం ధన్యము, నీకు పాలిచ్చిన తల్లి ధన్యమైనది అంటుంటే ఆయన అంటాడు, నా మాట విని నా మాట ప్రకారంగా ఎవరైతే చేస్తారో వారు మరీ ధన్యులు అన్నాడు. అంటే ఆయనను కన్నా పాలిచ్చిన మరియమ్మ కంటే ఆయన మాట విని దేవుని మాట ప్రకారంగా ఎవరైతే బ్రతుకుతారో వారు మరీ ధన్యులు అన్నాడు. అంటే ఇప్పుడు మరియమ్మకి ఏం చేయాలి? అవునమ్మా, మా అమ్మ ధన్యురాలు అని చెప్పాలి కదా. కానీ ఆయన మరియమ్మకి ఇచ్చిన ప్రాధాన్యత ఏంటంటే ఆమెకు విలువనిస్తున్నాడు, ఆయన గౌరవిస్తున్నాడు. కానీ ఆమె కంటే గొప్పవారు ఎవరు? ఆయన మాట వినేవారని చెప్తున్నాడు. ప్రయారిటీ దేవుని మాటలు వినేవారికి ఉంది తప్ప మరియమ్మకు కాదు. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవలసింది, మరియమ్మకు మొక్కమని గాని, మరియమ్మ కొండలకు వెళ్ళడం గాని, మరియమ్మ గుళ్ళు చుట్టూ తిరగమని ప్రభు చెప్పలేదు. ఆమెకు ఇచ్చిన స్థానం ఏంటంటే ఒక పాత్రగా ఆయన కనడానికి ఉపయోగించబడింది, అంతవరకు మాత్రమే. అంతే తప్ప ఆయన ఆమెకి ఏదో గొప్ప ప్రాధాన్యత ఇవ్వలేదు. కానీ ఈరోజు మనుషులు చాలా ఘోరంగా తయారైపోయారు. జనులు గుంపులు గుంపులుగా ఉన్నారట. ఆయన వారితో మాట్లాడడం ప్రారంభించారు. ఈ దుష్ట సంబంధమైనటువంటి తరం వారు సూచక్రియలు అడుగుతున్నారు. కనుక యోనాకు జరిగినటువంటి ఆ కార్యమే జరుగుతుంది. అయితే యోనా కంటే నేను గొప్పవాడిని అన్నాడు. సొలొమోను జ్ఞానాన్ని పరిశోధించడానికి ఎక్కడో శభాదేశం నుంచి రాణి వచ్చింది. సొలొమోను జ్ఞానాన్ని చూసి ఆశ్చర్యపోయింది. సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు అంటున్నాడు. ఆయన యోనా కంటే గొప్పవాడినని, సొలొమోను కంటే గొప్పవాడినని చెప్పుకుంటున్నాడు. అది నిజం. ఎందుకంటే ఆయన దేవుని కుమారుడై ఉన్నాడు. వాళ్ళందరికంటే గొప్పవాడు ఆయన. ఎవడో దీపం వెలిగించి అది కిందన పెట్టాడు కదా,
వెలిగివ్వటానికి పైన పెడతాడు. అలాగే నీ దేహం అంతా దీపంలాగా ఉండాలంటే నీ కన్ను బాగోవాలి, అది తేటగా చూడాలి. కనుక కన్నులు జాగ్రత్తగా చూసుకో అని ప్రభు తెలియచేస్తున్నారు. చాలా మంది వారు కన్ను దృష్టిని బట్టి చెడిపోతున్నారు. అందుకంటున్నారు, నీ కన్ను చెడిపోతే నీ దేహం అంతా చెడిపోతుంది. కనుక నువ్వు జాగ్రత్తగా ఉండాలి. నీ దేహం అంతా చీకటిమయమై ఉండకుండేటట్లుగా నీవు జాగ్రత్తగా ఉండాలి. ఈ మాటలు చెప్తున్నప్పుడు పరిచయుడికి యేసు ప్రభు వారిని ఇంటికి పిలుచుకోవాలనిపించింది. ఆయన ఇంటికి పిలిపించాడు, భోజనానికి కూర్చోబెట్టాడు. ఇక్కడ స్నానం చేయలేదని ఆ పరిచయుడు చూచి ఆశ్చర్యపడ్డాడని ఉంది, కానీ వాస్తవముగా ఆ చేతులు కడుక్కోలేదు అనే మాట ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ లో ఉంది. వేరొక పుస్తకాలలో కూడా, అనగా మత్తయి శుభవార్తలో చేతులు కడుక్కోలేదనే రాయబడి ఉంటది. అంటే శుభ్రం చేసుకోలేదు ఆయన. చేతులు కడుక్కోకుండా, కాళ్ళు కడుక్కోకుండా భోజనం చేస్తున్నాడు అని పరిసయుడు ఆశ్చర్యపడుతున్నాడు. మనం వాస్తవానికి భోజనం చేసేటప్పుడు చేతులు కడుక్కుంటాం. కొంతమంది కాళ్ళు కూడా కడుక్కుంటారు. మంచిదే, శుభ్రత అనేది మంచిదే. యేసు ప్రభు వారి ఉద్దేశం, ఆయన ఆలోచన విధానము ఏదో ఒక పాఠాన్ని నేర్పించాలని. ఆయన వాస్తవానికి చేతులే కడుక్కొని వచ్చి కూర్చుని ఉంటే వాడు ఇలాంటి మనసులో ప్రశ్న రాదు. ఆయన చేతులు కడుక్కోకుండా కూర్చున్నాడు. ఆల్రెడీ ఆయన చేతులు శుభ్రంగా ఉండుంటాయి. లోపలికి వచ్చినాడు, కడుక్కొని వచ్చి ఉంటాడు. ఇంక మళ్ళీ ఏది ముట్టుకోకపోయి ఉండొచ్చు. ఇక భోజనం చేశాడో మళ్ళీ ప్రత్యేకించి ఎందుకని మానేసి ఉండొచ్చు. అయితే ఒక విషయాన్ని చెప్పాలనుకుంటున్నాడు వాళ్ళకి. అదేంటంటే, ఈ పరిచయుడు మనసులో అనుకుంటున్న ఆలోచన అనుకోవాలైనా. పరిచయుడు అనుకుంటేనే అతని సమాధానం చెప్పడానికి కుదురుతుంది. ప్రభు ఇలా మాట్లాడుతున్నాడు, పరిచయులైన మీరు గిన్నె పళ్ళు వెలుపల శుద్ధి చేస్తున్నారు, కానీ లోపల శుద్ధి చేయటం లేదు. అలాగే మీ అంతరంగం దోపుతోనూ చెడుతనంతో నిండిపోయింది. ఓ అవివేకులారా, వెలుపల భాగం చేసిన వాడు లోపల భాగాన్ని చేశాడు కదా. ఇప్పుడు బయట శుభ్రం చేసుకుంటున్నారు, మరి లోపల అంతరంగం శుభ్రం చేసుకోవద్దా అన్నాడు. ఇంటికి భోజనానికి పిలిచాడు పరిచయుడు. నువ్వెంత మంచోడివి, ఎన్ని రకాల వంటలు చేసావు, ఎంత బాగా మమ్మల్ని ప్రేమిస్తున్నావు అని చెప్పాలి. కానీ పిలిచినోడితోనే చెప్తున్నాడు, మీరు పైన శుభ్రం చేసుకుంటున్నారు కానీ అంతరంగాన్ని శుభ్రం చేయట్లేదని. ఒకవేళ ఇదే మాటలు ఏ పాస్టర్ గారైనా భోజనానికి పిలువబడితే, వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత ఇలా భోజనం చేసేటప్పుడు వాళ్ళని ఏమైనా ఇలాంటి మాటలు మాట్లాడితే ఇంక జీవితంలో భోజనానికి పిలవకూడదు అనుకుంటారు. కానీ యేసు ప్రభు ఉద్దేశం ఏంటంటే, భోజనం కంటే ప్రాముఖ్యమైనది ఏంటంటే మనిషి ప్రాముఖ్యం. భోజనం సమయంలో తింటాం, బహిర్భూమికి వెళ్ళిపోతుంది. కానీ అతన్ని మాత్రం మట్టిలో పెట్టడానికి ముందే అతని ఆత్మ దేవునికి అంకితము చేయబడాలనే ఉద్దేశం. గద్దింపు చాలా మందికి ఇష్టం ఉండదు. అందులో భోజనం చేసినప్పుడు తిడుతుంటే అసలు నచ్చదు. కానీ ఈయన ఎప్పుడు పిలిచినోడిని తిడుతున్నాడు. నువ్వు ఒకడవే కాదు, ఏకంగా మీ పరిచయాలు అంతా అంటారు. బాబు మీరు ఎలా ఉన్నారంటే బయటకు ఒకలాగా లోపలికి ఒకలా ఉంటారు, కుళ్ళోళ్ళు మీరు అని చాలా స్ట్రాంగ్ గా చెప్తున్నాడు ఆయన. ఇంకా అంటున్నాడు, మీకు కలిగిందంతా కూడా పంచిపెట్టండి, ధర్మం చేయండి, ఇతరులకు సహాయం చేయండి, అప్పుడు మీరు శుద్ధి అవుతారని. అంటే వీళ్ళ పరిచయులకి ధనాపేక్ష, అత్యాశ ఉంది. అందుకనే ఆ అత్యాశ పోవాలి అని అంటే ఏం చేయాలంటే, వారు కలిగింది ఇతరులకు పంచిపెట్టడం నేర్చుకోవాలి. కానీ వాళ్ళకు వాళ్ళే పోగేసుకుంటున్నారు. అందుకే అంటున్నాడు, మీరు ఇతరులకు ధర్మం చేస్తే అప్పుడు మీరు శుద్ధి అవుతారు. హృదయంలో ఉన్నటువంటి
ఆ ధన సంబంధమైన అత్యాశ, ఆ వ్యామోహం పోవాలి అనేది దేవుని ఉద్దేశం. ఇంకా అంటున్నాడు, అయ్యో పరిసయ్యులారా, మీరు ఎలాంటి వాళ్ళు అంటే పుదీనాలోను, సదాపాలోను, కూరగాయల్లోను, జీలకర్రలోను, ఇంకో చోట రాయబడి సోపులోను కూడా అన్ని విషయాల్లో మీరు 10వ వంతు చెల్లిస్తున్నారు. చూడండి వాళ్ళు ఎంత మంచి వాళ్ళు. వాళ్ళని తిడుతున్నాడు ఈయన. మీరు అన్ని విషయాల్లో 10వ భాగం ఇస్తున్నారు అంటూ న్యాయం, దేవుని ప్రేమను మీరు విడిచిపెట్టారు. ఎందుకు 10వ భాగం ఇచ్చేస్తారు దేవునికి? దానివల్ల ఏం ప్రయోజనం ఉంది? మీరు న్యాయంగా బ్రతకటం లేదు, దేవుని ప్రేమను కనబరచట్లేదు. మీరు దేవునికి ఇవ్వడం వల్ల ఏమి ఉపయోగం లేదు. ఈరోజు ఏదో దేవునికి ఇచ్చేస్తున్నాము అని అనుకునే వాళ్ళు ఇది గుర్తుపెట్టుకోండి. క్రీస్తు ప్రేమ నీలో కనబడకుండా, నువ్వు న్యాయంగా బ్రతకకుండా, న్యాయ సంపాదన లేకుండా నువ్వే గనక ఏదైనా దేవునికి ఇస్తుంటే దానివల్ల ప్రయోజనం లేదు. అయితే ప్రభు ఏం చెప్తున్నాడు? వాటిని మానక వీటిని చేయవలసి ఉంది అంటున్నాడు. అవి మానేయొద్దు అంటున్నాడు, ఇవి చేయమంటున్నాడు. వాడు అన్నాడు, కొత్త నిబంధనలో దశంభాగం ఇవ్వమని ఎక్కడుందండి అన్నాడు. ఎక్కడుండడం ఏంటాడికి మతి లేదేమో. యేసు ప్రభు వారే డైరెక్ట్ గా చెప్తున్నాడు, వాటిని మానక, వేటిని? అన్ని విషయాల్లో దశంభాగం 10వ భాగం ఇవ్వడం మానక న్యాయాన్ని, దేవుని ప్రేమను కూడా చెయ్యండి అని డైరెక్ట్ గా చెప్పాడు యేసు ప్రభు వారే. లేదంటాడేంటాడు? అసలు బైబిల్ చదివితే కదా ఆడికి అర్థమయ్యేది. ఈ రోజున ఖచ్చితంగా దేవునికి 10వ భాగం ఇవ్వాలి. ఇది యేసు ప్రభు వారు మాట్లాడుతున్న మాట. చాలా మంది దేవునికి ఇవ్వకుండా చేతులు బిగించేసుకుంటున్నారు. ప్రభు దగ్గర నుంచి ఏం పొందుకుంటారు మీరు? కనుక దేవునికి నమ్మకమైన వారుగా, ఇచ్చేవాళ్ళుగా ఉండాలి. న్యాయం కలిగిన బ్రతుకు బ్రతకాలి. దేవుని ప్రేమను మీరు ఇతరులకు పంచేవారుగా ఉండాలి. ఇది ప్రభు వారి యొక్క అతి ప్రాముఖ్యమైన ఉద్దేశం. మీరు ఎలా ఉంటారంటే సమాజ మందిరాల్లో పై స్థానాన్ని కోరుతారు, పై స్థలాల్లో కూర్చోవాలని అనుకుంటారు. మీరు బయటికి జనాలు కనబడాలని ఆలోచన చేస్తారు. మీరు ఎలా ఉన్నారంటే సమాధులు పైన శుభ్రం చేయబడితే తెలియకుండానే వెళ్ళిపోతున్నట్లున్నారు. సంత వీధుల్లో నమస్కారాలు కోరుతూ ఉంటారు మీరు అని చెప్పి మాట్లాడుతుంటుంటే, ఆ పక్కన కూడా ఉన్నాడట, ఆడు ధర్మశాస్త్రాన్ని ఉపదేశిస్తాడట. వాడు అంటున్నాడు, బోధకుడా నువ్వు ఇలాగ చెప్తున్నావే, మమ్మను కూడా నువ్వు నిందిస్తున్నావు అన్నాడు. ఆడికి సొరకంటిపోతున్నట్టుంది. నాకేం అర్థమైందంటే ఈ వాక్యం చదివిన తర్వాత, పిలిపించుకొని తిట్టించుకున్నాడు పరిసేయుడు. భోజనాన్ని పిలిచాడు, ఆయన్ని తిట్టించుకున్నాడు. ఈ ధర్మశాస్త్ర ఉపదేశకుడు మౌనంగా ఉంటే బాగుండు, ఇతనేమో కెలికి తండించుకుంటున్నాడు. మమ్మల్ని కూడా నువ్వు అంటున్నావు అంటున్నాడు. ఓరు బాబు నీకెందుకురా బాబు, ఆ పక్కనోడిని తిడుతుంటే నీకు బుద్ధి రావాలి కదా, నీకు కూడా లోపం అనిపించుకుంటే సరి చేసుకో, మళ్ళీ ఆయన ఎందుకు అలాగంటున్నావు? కొంతమందికి అలాంటి సరదా, పక్కోళ్ళకు కూడా అంటుకుంటావు కానీ వాళ్ళకు కూడా తగిలితే కానీ కడుపు నిండదు అన్నట్టు. ఇప్పుడు వీళ్ళకు కూడా వడ్డన కావాలి, అందుకని అంటున్నాడు మమ్మల్ని కూడా నువ్వు నిందిస్తున్నావు అని అంటే మొదలెట్టేశాడు ఆయన. అయ్యో ధర్మశాస్త్రోపదేశకులారా, మోయసఖ్యం కానీ బరువులు మీరు మోస్తున్నారు, మొయ్యమని ఇతరులు చెప్తున్నారు, కానీ మీరేమైనా మోస్తున్నారా? కనీసం మీ వేలుతో కూడా ఆ బరువును పక్కనెట్టరు. ఇతరులకి లేనిపోని భారాలన్నీ పెడుతున్నారు కానీ మీరు చిన్న భారం కూడా భరించలేదు. అందరిని చేయమని చెప్తారు, మీరు చేయరు. అందరిని ఇలా ఉండమంటారు, మీరుండరు. మీ పితరులు ఇలా చేశారు, ప్రవక్తలనేమో చంపేశారు, సమాధులేమో మీరు కడుతున్నారు. మీకు దేవుని జ్ఞానం మాకుంది, ధర్మశాస్త్రాన్ని బాగా చదివాం, ఇతరులకు బోధిస్తున్నాం అని అనుకుంటున్నారు. మీ దగ్గరకు వచ్చిన ప్రవక్తలను చంపేశారు, మీ దగ్గరకు వచ్చిన అపోస్తలను చంపేశారు.
కొందరినేమో హింస పెట్టేశారు. మీరు బాధ పెడుతున్నారు ఇతరుని. ఏబేలు రక్తం మొదలుకొని జకర్యా రక్తం వరకు మీరు వచ్చిన వాళ్ళందరినీ చంపారు, బాధ పెడుతున్నారు అని చెప్తున్నాడు. నిజమే. యేసు ప్రభు మార్గములో సాగవలసిన వీరు, దైవ వాక్య ప్రకారంగా బ్రతకవలసిన వీరు ఇతరులకు బోధిస్తున్నారు, వారే అలాగ బతకటం లేదు. అందుకన్నాడు, ఓ ధర్మశాస్త్రోపదేశకులారా, మీరు జ్ఞానం అనేటువంటి తాళపు చెవి ఎత్తుకుపోయారు. మీరు లోపల ప్రవేశించరు, ప్రవేశించే వారినేమో ప్రవేశింపనీరు. బాగుంది. కెలుక్కున్నాడు, బాగా శివడులు పడుతున్నాడు. మంచి పని అయింది ఇది. మనకి ఈ సత్యం తెలిసింది. ఈ ఇతరులకు బోధించే వాళ్ళు ఎలా ఉంటారంటే, వాళ్ళు దేవుని రాజ్యంలోకి వెళ్ళరట. వెళ్ళే వాళ్ళనేమో వెళ్ళనీయట్లేదు. కారణం ఏంటి? ఈ లోకాన్ని వారు చూపిస్తున్నారు కానీ ప్రభుని చూపించట్లేదు. కాబట్టి మీరు చేసే పని ఏంటంటే, ఇతరులను అడ్డగించకండి, మీరు దేవుని రాజ్యానికి వారసులు కండి. ఇతరులను కూడా మీరు బోధించే బోధల వలన దేవునికి దగ్గరగా చేయండి అని ప్రభు చెప్తున్నాడు. ఈ మాటలన్నీ చెప్పిన తర్వాత వాళ్ళకి ఒళ్ళు మండిపోయిందట, పగబట్టేశారట. ఏదో విధంగా ఆయనకి నేరం మోపాలని ఆలోచన చేసి చాలా మాటలు మాట్లాడేస్తున్నారు. ఆయన మాటల్లో ఏదైనా పొల్లుపోతుంది, దొరుకుతాడు, ఊరికి వదిలిపెట్టకూడదని వాళ్ళు నిర్ణయించుకున్నారు. వాళ్ళు ఎన్నిసార్లు ఎన్ని ప్రశ్నలు వేసి ఎన్ని మాటలు మాట్లాడినా యేసు ప్రభువులో ఒక చిన్న లోపం కూడా కనుగొనలేకపోయారు. ఇంత స్ట్రైట్ గా బోధించే బోధకుడు, అందుకనే ఆయన గురించి గొప్ప సాక్ష్యం ఉంది. నీవు మౌమాటం లేకుండా బోధించువాడువు అన్నారు. ప్రతి సేవకుడు ఇలాగే మౌమాటం లేకుండా బోధిస్తే, తప్పుని ఖండిస్తే, వారి లోపాలని గద్దించి చెప్తే ఖచ్చితంగా సరి అవుతారు. కానీ తిరుగుబాటు చేసేవాళ్ళు ఎక్కువైపోతారు, వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళు ఎక్కువైతారు. యేసుప్రభుని చిక్కు పెట్టాలని చూశారు, వీలైతే చంపేద్దామని చూశారు. అలాంటి వారు ఎక్కువైపోతారు. అయినా పర్వాలేదు, దేవుని కొరకు నిక్కచ్చిగా నిజంగానే ఉండాలి, మాట్లాడాలి, బ్రతకాలి. అది దేవుని ఉద్దేశం. అలాంటి ఆలోచన జీవితం యేసు నామములో అందరూ కలిగి ఉందురుగాక. ఆమేన్.